ఈనాటి అవస్థలు కూడా ప్రారంభించుకున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవ, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళే స్తోత్రం. గడిచిన కాలం మొత్తం మీకు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువైన పరిశుద్ధ ఆదివారం ప్రభువైన సన్నిధిలో గౌరవస్థల కూడికను కల్పించుకోవడానికి స్తోత్రం. గౌరవస్థల కూడికను ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతను నడిపించాము. ప్రభువైన అనేక మంది గౌరవస్థల ప్రభుత్వాన్ని మీ రక్షణలో కొనసాగడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతా ప్రభువైన మీ నామానికి ఘనత మహిమ ప్రభుత్వం ఆరోపిస్తుంది. నజరేయుడైన యేసు గౌరవంగా బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేక పాట ప్రైజ్ లార్డ్. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుము. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుము. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనై చూపుచు కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనై చూపుచు కదిలే బొమ్మలు. కలుగజేయునే నీకు గాయము చేయలేవునే ఏ సాయము. దయగని గేయాలుగా మచులు నీకు యేసయ్య. సాయమిచ్చి హాయిచ్చి కగిట దాచులు యేసయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు. అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు. అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడు. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడు. రేపటి తలపుతో
యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము కోరుమా, యేసయ్య స్నేహము కోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు
గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎంత నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎంత నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమ
ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నీతో ఉండని. హల్లెలూయా. 42 దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వాంతర యేసుని కీర్తింతుము మారని ప్రేమ సమర్పణతో సర్వాంతర యేసుని కీర్తింతుము దేవుని వారసులం పరిశుద్ధాత్మునికై ప్రార్థన సల్పుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము దేవుని వారసులం అనుదిన కూటములు అంతరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే వీణుల విందము పాటలతో ధ్యానము చేయుచు మురియుదము వీణుల విందము పాటలతో ధ్యానము చేయుచు మురియుదము దేవుని వారసులం సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా సిలువను నిలుపుదము నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా సిలువను నిలుపుదము దేవుని వారసులం గోధుమ గింజవలె క్రీస్తుడు చావగను నాదుని మరణములో శాశ్వత జీవమును నిధులుగా పండించినేవగను మాధుర్య రక్షణ లభించెను నిధులుగా పండించినేవగను మాధుర్య రక్షణ లభించెను దేవుని వారసులం హతసాక్షుల కాలం అవనిలో చెలరేగా గతకాలపు సేవ గొల్గొత గిరి చేరా ప్రీతులలో
శోభిల్లు యేసుని చూపుదము శుభములు కూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుల పరలోక తండ్రి నిత్య నివాస సర్వాధికారి రాజానికి వందనాలు ప్రభా. నిన్న నేడు ఎదుర్కొన్నాం మా ప్రేమలో తండ్రి నీ పాదములకు కోట్ల బదులు వందనాలు ప్రభా. ఎస్ఐ తండ్రి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నన్ను తండ్రి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడి కాపుదలు భద్రపరిచి సజీవులకు వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చేర్చుకున్నాం తండ్రి. దేవాలయ ఈ రీతిగా మమ్మల్ని రప్పించినందుకు వందనాలు ప్రభావ. ఎస్ఐ నాటి బిడ్డను రప్పించినారు వచ్చినందుగా ఎస్ఐ తండ్రి మనం మనసు పొందటప్పుడు తండ్రి ఇదే అనుకూల సమయం అని గుర్తెరిగిన తండ్రి కొందరు మనసు పొందిన సహాయం చేయకుండా వచ్చినట్టుగా ఎస్ఐ తండ్రి శ్రమలో ఎన్ని వచ్చిన తండ్రి కట్టుకుని నిలబడే శక్తిని బలాన్ని జ్ఞానాన్ని మాకు దయచేయమని వచ్చిన తండ్రి. అలాగే కోపంలోనూ నన్ను తండ్రి గర్వంలోనూ మాకు తీసివేసేమని వచ్చిన తండ్రి. దేవాన్ని నీళ్ళకు మిమ్మల్ని వెంబడించడానికి మాకు సహాయం చేయమని వచ్చిన దేవా. ఎస్ఐ తండ్రి వాక్యం చెబుతున్న విషయాలు మాకు విన్న తండ్రి నోటి గురువులు సహాయం చేయమని వచ్చిన దేవా. ఈ చిన్ని ప్రార్థన పాసం చేసుకోమని యేసుక్రీస్తు మనం వెళ్ళినాం తండ్రి. ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనలు దావీదు రాసిన సంకీర్తన 42వ అధ్యాయం 1-11 వచనాల వరకు చదువుతున్నాను. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమైనది వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళి సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నీవు ఎలా కుండి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త నీవు నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవ నా ప్రాణం నాలో కుంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి హెర్మోన్ పర్వతం నుండి ఈసాల్ కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జలప్రవాహదారులుగా నీవిని కరడు కరడు పిలుచుచున్నది. నీ అల్లన్నీయు నీ తరక్కులన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నది. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ నాకు ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవెల నన్ను మరచి ఉన్నావు. శత్రువాల చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసిన వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ
నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవెలా కృంగి ఉన్నావు? నాలో నీవెలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన విడుదలలో దీవించి ఆశీర్వదించుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యవనస్తుల కూడిక ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ విధంగా యవనస్తుల కూడిక జరిగించుకోవడం సంఘానికి ఎంతో క్షేమకరం. ఎందుకంటే యవనస్తులే బలమైన సాధన. యవన కాలంలో నారుడు గాడి మోయటం మేలు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి యవ్వన కాలంలో అనేక కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాం. కానీ దేవుడు పని చేయాలి అంటే మనం కొంచెం ఆలోచిస్తుంటాం. ఎందుకంటే మన మొదటి ప్రాధాన్యత వేరే దానికి ఇస్తుంటాం. మన మొదటి ప్రాధాన్యత మన జీవితంలో దేవుడు అయితే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, నీవేలా కుంగి ఉన్నావు, నీవేలా తొందరపడుచున్నావు. మనకు కూడా మన జీవితాల్లో అనేక క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నల్ని మనం కొన్ని సంగతులు అయితే బయట కొందరితో పంచుకుంటాం, తల్లిదండ్రులతో కానీ స్నేహితులతో కానీ పంచుకుంటాం. కానీ కొన్ని ఆత్మ పరిశీలన అంటే మనలో మనం వాటిని క్వశ్చన్ చేసుకుంటుంటాం. మన అంతరాత్మ అనుకుంటాం. అది దేవుల్లో మనకు కలిగజేసే ప్రేరణ. ఆ ప్రేరణకి మనం ఏ విధంగా మనం ఆన్సర్ చెప్పుకోవాలి. కీర్తనకారు చెప్తున్నాడు, ఆ ప్రాణమా నీవేలా తొందరపడుచున్నాము, ఆయన రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొని ఇంకనూ నేను ఆయన స్థుతించదని. ఎప్పుడైతే మనం రక్షణకర్త అయిన దేవుడిని మనం స్థుతించేవారుగా ఉంటామో మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఈరోజు మన అంశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. బ్లెస్సింగ్స్ అంటే ఎవరికైనా ఇష్టపడుతుంటారు. బ్లెస్సింగ్స్ ఎవరికి కావాలి అంటే అందరికి కావాలంటారు. అది ఒక్కోసారి మనం వాటి కోసమే వస్తుంటాం. మొదటగా మనం అటెండ్ కాలేకపోయినా కూడా చివరికి ఆశీర్వాదం బ్లెస్సింగ్ అని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. యవనస్తులకి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ సంగతులను అపేక్షి నీ యవనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకును, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండును అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు. యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరించకూడదు. మనం ఎప్పుడైనా కూడా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన మాటలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అని మనం ఆలోచించినట్లయితే మన యొక్క ప్రవర్తనను బట్టి ఎదుటి వ్యక్తి మన మాటలు రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము. యవ్వనము దశలో ఉన్నాడు కాబట్టి అతను చెప్పే మాటలు ఎవరు కూడా రిజెక్ట్ చేయకుండా చూసుకోమంటాడు. ఎందుకు ఏ విధంగా రిజెక్ట్ చేయరు అంటే అప్పుడు దానికి కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కానీ మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉండాలి. అదేవిధంగా
మాటల్లో మన మాట ఏ విధంగా ఉండాలి అంటే మన మాట యవనాన్ని బట్టి యవన కాలంలో మాట్లాడే మాట ఇక్కడ ఉండకూడదు అని చెప్తున్నారు. తొందరపడే మాట కాకుండా దేవునికి చిత్తానుసారమైన మాటలుగా మన మాటలు ఉండాలి. అప్పుడు మనం మాట్లాడే మాట యవ్వన దశలో ఉన్నప్పుడు కూడా ఆ మాట ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను మనం ఎదుటి వ్యక్తి తోటి వ్యక్తిని మన బైబిల్ మొత్తం కూడా చెప్తుంది. అది నిన్ను వలె మీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఆ విధమైన స్వభావం మనలో ఉన్నట్లయితే మనల్ని చూసే పెద్దవారు ఎవరు కూడా మనం తృణీకరించరు. మన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. విశ్వాసంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి? విశ్వాసంలో స్థిరపడి ఉండాలి. విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి. విశ్వాసం ఎప్పుడు చేయజారుకునే పరిస్థితి మనం తీసుకురాదు. సాతాను యవనస్తుల మీదే టార్గెట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు వీటిని యవనస్తుల్ని శోధనలో పడవేద్దామా, దేవునికి దూరం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి అది మన ప్రవర్తనలోను, పవిత్రతలోను, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులకి యవనస్తులకి ఉండాల్సిన ఒక మంచి గుణలక్షణం ఏంటి అంటే ఇక్కడ పవిత్రతలోను. మనం క్రీస్తు యేసు రక్తంలో కలుపుకున్న వారం కనుక మనం పవిత్రులుగా ఉండాలి. ఆ పవిత్రతను మనం జీవితాంతం కాపాడుకునే వారిగా ఉండాలి. ఆ ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అంటున్నారు. ఇక్కడ పెద్ద మాట నుంచి చివరికి వాడారు. విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నారు. విశ్వాసులు అనే వారికి కూడా యవనస్తులు మాదిరిగా ఉన్నారు అంటే వారు దేవుని కలిగిన బిడ్డలు, ఇటువంటి లక్షణాలు కలిగిన బిడ్డలు కాబట్టి వాళ్ళ విశ్వాసులకు కూడా మాదిరిగా ఉండమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ. ఇక్కడ అసలు విశ్వాసము అన్నప్పుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరు అంటే అబ్రహాం, విశ్వాసులకి తండ్రి అని మనకందరికీ మనం వింటూ ఉంటాం. ఏంటి అసలు అబ్రహాం విశ్వాసం ఏంటి? అబ్రహాం దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఆయన ఎందుకు విశ్వాసానికి తండ్రిగా పిలువబడుతున్నాడు అని మనం గమనించినట్లయితే ఈరోజు అవుట్లైన్స్ వరకే వెళ్తాం. ఆదికాండంలో మనం గమనించినట్లయితే ఆదికాండంలో 1 నుంచి 50 అధ్యాయాలు ఉంటాయి. ఆ 50 అధ్యాయాల్లో 7 వ్యక్తుల్ని అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. ఆదికాండం మొత్తం 1 నుంచి 50 అధ్యాయాలు 7 వ్యక్తుల్ని మనం గమనించవచ్చు. 7 వ్యక్తుల యొక్క జీవితాల గురించి ఈరోజు మనం ఏం పాఠం నేర్చుకోబోతున్నాం? ఈరోజు మన పాఠం అది. అబ్రహాం యొక్క ఏ విధంగా విశ్వాసంలో ఉన్నాడు, ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనతో మాట్లాడే పద్ధతి ఇదే. మనం అనుకుంటాం ఒక్కోసారి దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడతాడేమో, ఆయన వాయిస్ మనకి వినిపిస్తుందేమో, లేకపోతే ఫిజికల్గా ఆయన ఒక పిక్చర్ మన ముందుకు వచ్చి మాట్లాడుతుందేమో, ఇట్లా మనకు కొన్ని అపోహలు ఉంటాయి. కానీ దేవుడు మాట్లాడే పద్ధతి పరిశుద్ధ గ్రంథంతోనే మాట్లాడతాడు. కొన్ని వ్యక్తుల జీవితాలను మనం చూపిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి జీవితంలో నేను ఈ కార్యం చేశాను, ఈ వ్యక్తిలాగా నువ్వు జీవిస్తే ఈ కార్యం నీ జీవితంలో చేస్తాను అని మనకి కొన్ని జీవితాలను ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 51 నుంచి 50 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే అక్కడ 7 వ్యక్తుల యొక్క జీవితాలని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచాడు. ఎవరు ఆ వ్యక్తులు, ఏంటి వాళ్ళ లక్షణాలని ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా మనం ఆదికాండంలో హేబేలుని మనం చూస్తాం. కయ్యూరు, హేబేలు ఇద్దరు తెలుసుకుంటాం. ఇద్దరు అర్పిస్తారు. బలులు అర్పించినప్పుడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరిస్తున్నట్లు మనం తెలుసుకున్నప్పటి నుంచి మనం తెలుసుకుంటానే ఉన్నాం. ఎందుకు ఈ హేబేలుని అర్పణని దేవుడు అర్పించాడంటే ఆ హేబేలు అర్పణలో ఆరాధన అనే ఒక లక్షణం దాగి ఉంది. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన ఆయన సమర్పించుకున్నాడు. ఒక శ్రేష్టమైన అర్పణని అర్పించాడు కాబట్టి ఆయన హేబేలు తన జీవితాన్ని అర్పణగా అర్పించాడు. కాబట్టి ఆ అర్పణ ఆరాధనకు దారి తీస్తుంది అన్నమాట. అర్పణ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంటే ఆరాధనలోకి తీసుకెళ్తుంది. ఈ ఆరాధన అనేది హేబేలు యొక్క జీవితం గురించి మనం తెలుసుకోవాలి. మనం దేవునికి ఏ విధమైన బలులను అర్పిస్తాము? ఇప్పుడు బలు కాదు కానీ విరిగిన నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మన మనస్సుని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి అంటే ఏ విధమైన ఆరాధన చేయాలి అంటే విరిగి నలిగిన మనస్సుని దేవుడు అలక్ష్యపెట్టాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన పై మాటలతో పెదవులతో ఉచ్చరించే ప్రార్థనకి సమాధానాలు రాదు, కానీ విరిగి నలిగిన మనస్సుతో
మనం దేవుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఖచ్చితంగా దేవుడు మనకి సమాధానాన్ని కూడా ఇస్తాడు. ఈ హేబేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి అంటే అర్పణ, ఆరాధన. ఈ విధమైన ఆరాధనని, శ్రేష్టమైన తన జీవితాన్ని దేవునికి పవిత్రతగా అర్పణించడం వల్ల దేవుని ఆరాధించగలిగాడు. ఆ ఆరాధనని ఈరోజు మనం హేబేలు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన లక్ష్యం ఆరాధన కలిగి ఉండాలి. రెండవ వ్యక్తి జీవితంలో ఎవరు అంటే హనోకు దేవునితో నడిచను అని మనం చిన్నప్పటి నుంచి వింటాను. ఏ విధంగా హనోకు దేవునితో నడిచాడు అంటే అటువంటి సంబంధం కలిగి ఉండదా అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు భయం వేస్తుంది. దేవునితో కలిసి నడిచాడు అంటే ఎటువంటి పవిత్రమైన జీవితం కలిగి ఉంటారు, ఎటువంటి మనస్సు కలిగి ఉంటారు, ఏ విధంగా అంత బాగా దేవునితో నడుస్తూనే ఆయన చనిపోకుండా పరలోకానికి తీసుకుపోబడిన ఒక వ్యక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అందరూ ఈ లోకంలో చనిపోయిన తర్వాత నిత్యరాజ్యంలోకి ప్రవేశిస్తారు. కానీ ఈయన హనోకు దేవునితో మాట్లాడుతూనే ఆయన పరలోకానికి, శరీరంతో పరలోకానికి తీసుకెళ్ళాం. ఇక్కడ హనోకు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో నడిచే అనుభవం. మన జీవితాల్లో మనం దేవునితో నడిచే అనుభవం మనకు ఉండాలి. మనం ఆలోచిస్తే ప్రతిసారి కూడా నేను చెప్పినప్పుడల్లా ఇదే జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఉదయం బైబిల్ చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అంటే ఇవన్నీ దేవుని దగ్గర చేసే పరిస్థితులు. ఇవన్నీ మనం అనేక పరిస్థితులకి, అనేక కార్యక్రమాలకు మన టైం అంతా వినియోగిస్తుంటాం. కానీ ప్రార్థన చేసే టైం కానీ, బైబిల్ చదువుకునే టైం కానీ మనం దేవుడితో నడిచే అనుభవం. ఎప్పుడైతే మనం దేవుడితో నడిచే అనుభవం మనం కలిగి ఉంటామో మనం దేవునికి సమీపస్తులుగా అవుతాం. ఎప్పుడైతే దేవునికి మనం సమీపస్తులుగా ఉంటామో లోకానికి దూరంగా ఉంటాం. ఈ లోకంలో మనం ఏముంది అంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకుడు ఇవన్నీ దేవుని వల్ల వచ్చింది కాదు, కానీ సాతాను వల్ల, అపవాది వల్ల వచ్చాయి. ఈ అపవాది శక్తుల్ని మనం ఏ విధంగా జయించగలగాలి అంటే దేవుడితో నడిచే అనుభవం మనకు ఉండాలి. ఈ విధమైన దేవుడితో నడిచే అనుభవం మనకు ఉన్నట్లయితే మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. అదేవిధంగా మూడో వ్యక్తిగా మనం గమనించినట్లయితే హనోకు తర్వాత నోవాహు గురించి మనందరికీ తెలుసు. నోవాహు ఏం చేశాడు అనగా మనం సండే స్కూల్ కూడా పిల్లలు మనకు చెప్తారు, వెంటనే ఓడ నిర్మించాడు. అంటే యెహోవా దేవుడు నోవాహుకు చెప్పాడు, నువ్వు ఓడ నిర్మించమన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏమీ, అక్కడ ఓడ నిర్మించడానికి అవసరమైన పరిస్థితులు అక్కడ కనపడలేదు. అక్కడేం వర్షం లేదు, అక్కడేం జలం లేదు. అక్కడ పరిస్థితులను బట్టి అప్పుడు ఆయన నోవాహు చేసే పని బట్టి అక్కడ అందరూ అతను ఎగతాళి కూడా చేసుకుంటారు. మన జీవితంలో కూడా దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనకు అనేక అవమానాలు కూడా ఎదురవుతాయి. అందరూ మనకు ఎక్కడో కాదు, మన ఫ్రెండ్సే కామెంట్ చేస్తారు, నా పెద్ద భక్తురాలు బయలుదేరేట, పెద్ద భక్తులు బయలుదేరేట. వాటికి మనం చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నోవాహు జీవితం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాగా పని చేసేవాడు. నోవాహు దేవుడు చెప్పిన పని చేశాడు. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పరిశుద్ధ గ్రంథంలో మీరు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు ఇంతో మాట్లాడే అనుభవం మీరు పొందుకుంటారు. అప్పుడు మనకు భలే స్ట్రెంత్, ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది. మనం ఆ రోజు దేవుడితో మనం నిత్యం మాట్లాడుతూ బైబిల్ చదువుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు మనకి తెలియని ఒక గ్లో మనకి ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడితో మనకు కలిగిన సంబంధం ఏ విధంగా ఉంటుందంటే మనకు ముఖ వర్చస్సు మార్చేస్తాం. పవిత్రమైన, పరిశుద్ధమైన ఇటువంటి జీవితాలు మనం కలిగి ఉంటాము. మనం చూసిన వాళ్ళు కూడా దేవుని బిడ్డలు వీళ్ళు అని గుర్తించగలుగుతుంటారు. అదే నోవాహు కూడా చేసింది. ఆయన దేవుడు చెప్పిన పని చేశాడు. ఏ విధంగా చేశాడంటే పర్ఫెక్ట్గా దేవుడు ఎట్లా చెప్పాడో అట్లా చేశాడు. దేవుడితో మనం కూడా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు మన యొక్క భావితం చేస్తాయి. అవి మన మనసుకి తెలుస్తూ ఉంటాయి, మేము చేస్తున్నాం ఇట్స్ రైట్, ఇట్స్ రాంగ్ అని. ఎప్పుడైతే మనం రాంగ్ అనేది వదిలిపెట్టేసి రైట్ వేలో చేస్తామో దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు, మనకి పని అప్పగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుడి నుంచి దూరం అవుతామో దేవుడు మనతో మాట్లాడే పరిస్థితి దూరం అయిపోతుంది. కాబట్టి మనం దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే ఆయన చెప్పింది మనం చేసే అనుభవంగా ఉండాలి. నాలుగవ వ్యక్తి మనం గమనించినట్లయితే
అబ్రహాం గారి గురించి మనం తెలుసుకోవచ్చు. ఈయన యొక్క ఉన్న మంచి లక్షణం ఏంటంటే గొప్ప విశ్వాసం. అబ్రహాం జీవితంలో గొప్ప విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే, అబ్రహాంకి పిల్లలు లేరు, దేవుడు ఒక కుమారుడిని అనుగ్రహిస్తాడు లేక అప్పుడు అతన్ని మోరియా పర్వతానికి తీసుకెళ్ళి ఒక్కనొక కుమారుడిని బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాం రెండో ఆలోచన చేయలేదు. ఆయన బలి ఇవ్వటానికి రెడీ అయిపోయాడు, తీసుకొని బలికి సిద్ధం చేశాడు. అక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి అంటే దేవుని మీద అత్యంతమైన గొప్ప విశ్వాసం. దేవుడు నాకు పిల్లలు లేని నాకు కుమారుడిని అనుగ్రహించాడు. ఖచ్చితంగా ఆయన తిరిగి అడుగుతున్నప్పుడు ఆయన విశ్వాసం దేవుని మీదే ఉంచాడు. కాబట్టి రెండో ఆలోచన చేయలేదు, ఒక్కరికి కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని మన జీవితాలను సెట్ చేసుకోవడానికి కొన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం విశ్వాసం ఉండాలి మనకి. మనం కొన్ని పనులు మనం చేయగలుగుతామా చేయలేమా అనే పరిస్థితులు కూడా మనకు వచ్చినప్పుడు అపవాది మనకు సాధారణ ఏంటంటే మీ పని చేయలేవులే మనకి ఇండైరెక్ట్గా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. మీ పని చేయలేవులే, జస్ట్ ఎవరిని కోఆపరేట్ చేయలేదు, పని చేయలేవులే. కానీ మనం దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా ఒక పని ప్రారంభిస్తే దేవుడే ఆ పనిని పూర్తి చేస్తాడు. ఆ విశ్వాసం మనకు ఉన్నట్లయితే మనం అబ్రహాము జీవితంలో ఏ విధమైన మేలు పొందాడో మనం చేసే ప్రతి పనిలో మన జీవితాల్లో ఆ మేలు పొందగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే పద్ధతి భలే ఉంటుంది. అసలు వాటిని మనం గమనించుకుంటా మన జీవితాలని ఒడిదుడుకులు సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దేవునికి ఒక పవిత్రమైన జీవితాలు మనం కలిగి ఉంటాం. తర్వాత వ్యక్తిని మనం గమనించినట్లయితే ఇస్సాకు జీవితం గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఇస్సాకు జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే విధేయత. తండ్రి బలికి సిద్ధం చేశాడు. ఆ బలికి కట్టెలు పేరు చేసేసి ఆ కుమారుడిని పైన పడుకోబెట్టాడు. ఆ పడుకోబెట్టిన కుమారుడు యవనస్తుడు, అతను చిన్నపిల్లడైనా యవనస్తుడైన ఆ కుమారుడు తన తండ్రికి విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడంటే చనిపోవడానికి సిద్ధపడ్డాడు. తన తండ్రి బలి అర్పించాలి అంటే అతన్నే బలి అర్పించాలి అన్నప్పుడు అతను సిద్ధపడిపోయాడు. అతను చెప్పాల అడుగుతాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, కట్టెలు పెట్టుకుంది, కానీ బలికి ఏంటి అంటే యెహోవా ఈరే అంటాడు. యెహోవా చూసుకున్నాడు అంటే తన తండ్రి మాటకు అక్కడ విధేయత చూపించాడు. కాబట్టి మనం ఈరోజు విధేయత అనే లక్షణం కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. తరువాతగా మనం గమనించినట్లయితే యాకోబు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? విధేయత, నిరీక్షణ. యాకోబు జీవితం నుంచి నిరీక్షణ అనేది మనం నేర్చుకోవచ్చు. నిరీక్షణ ఏ విధంగా ఉంటుందంటే ఇది లేదు అన్నప్పుడు మనం నిరీక్షణ వస్తే అక్కడ దాన్ని కలుగజేసేవాడు యెహోవా. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అప్పుడు యాకోబు ఆయన చివరి క్షణాలు చనిపోయేటప్పుడు వాళ్ళ కొడుకులకి చెప్తుంటాడు, నన్ను ఇక్కడ పాత పెట్టద్దు, వాగ్దాన దేశంలో నన్ను తీసుకెళ్ళి పాత పెట్టండి. దేవుడు మరలా వచ్చినప్పుడు నేను వాగ్దాన దేశం నుంచి నన్ను పాత పెట్టండి అని ఆయన నిరీక్షణ. దేవుడు మరలా వచ్చి తీసుకెళ్తాడు. ఆ నిరీక్షణ యాకోబు జీవితంలో మనం చూడవచ్చు. చివరిగా మనం గమనించినట్లయితే యాకోబు జీవితంలో పవిత్రంగా జీవించాడు, ప్రేమను చూపించే వ్యక్తిగా అక్కడ మనం తెలుసుకోవచ్చు. అన్నలు అమ్మేశారు తనని, కానీ అన్నని క్షమించేశాడు, అన్నల్ని క్షమించాడు. పైగా క్షమించడమే కాకుండా వాళ్ళ మీద ప్రేమ చూపించాడు. అన్నలేమో ఇక్కడ వ్యతిరేకంగా చేశారు, అన్ని బానిసను అమ్మేశారు. కానీ యాకోబు ఏం చేస్తున్నాడు? తన అన్నల మీద వాళ్ళని క్షమించేశాడు, క్షమించడమే కాకుండా ప్రేమ చూపించాడు. ఆ లక్షణాలు మనలో ఉన్నాయా అని మనం చూస్తే మనం ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే మనం వెంటనే దాన్ని డబ్బులు అనేస్తాం. వాళ్ళని ఒకసారి మనం అంట మాట నా జన్మలో క్షమించాను, జీవితంలో క్షమించాను అని దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తుంది ఏంటంటే క్షమించేవారుగా ఉండాలి. మనం ఈ లోకము చాలా చిన్నది, ఆయుష్ కాలం చాలా చిన్నది. ఇప్పుడు మహా అంటే ఒక 50-60 ఇయర్స్కి లైఫ్ అయిపోతుంది. కాబట్టి మన జీవితంలో యవ్వన దశ చాలా విలువైంది. ఈ యవ్వన దశలో ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. అసలు అబ్రహాం గారి గురించి
విశ్వాసానికి తండ్రి అంటుంటాం. విశ్వాసంలో ఆయన ఆ స్థాయికి ఏ విధంగా వెళ్ళిపోయాడు, ఎలా ఎదిగాడు, దేవుల్లో ఎలా స్థిరపడ్డాడు అంటే అసలు అబ్రహాం గారు ఉన్నప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రం లేదు, పదార్థాలు లేవు, నిరీక్షణ ఆధారం లేనప్పుడు అబ్రహాం దేవుని నమ్మాడు. దేవుడు పిలుస్తున్నాడు అబ్రహాంని, నువ్వు ఉంటున్న దేశాన్ని, ఇన్ని బంధువుల్ని, ఆ సమస్తాన్ని వదిలేసి నేను పిలిచే దేశానికి వచ్చేయమంటాడు. ఇంకా అక్కడ రెండో ఆలోచన లేదు, నిరీక్షణ లేదు. నేను ఈ స్థలం వదిలితే ఈ స్థలానికి వెళ్తాను, ఇక్కడ వీళ్ళుంటారు, ఇక్కడ వీళ్ళుంటారు అనే నిరీక్షణ అనేది ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవుని మాటకు విధేయం చూపించి ఇక్కడ వెళ్ళిపోయాడు, ఆయన పిలుపుకి అంగీకరించి. మనం కూడా విశ్వాసులుగానే కనిపిస్తాం. ఒకసారి మనల్ని ఎవరైనా చూసినప్పుడు మనం ఈ పరిస్థితిలో చర్చకు వచ్చిందని మనం చూస్తే వీళ్ళు విశ్వాసులు ఏమో అనిపించే రకంగా ఉంటాం మనం. ఎందుకంటే మనం చర్చకు వస్తున్నాం అంటే దేవుని మీద భయభక్తులతో ప్రేమతో వస్తున్నాం, మంచిగా కూర్చుంటున్నాం, మంచిగా వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మన ఈ అవుట్వర్డ్ అపీరెన్స్ అంతా చూస్తుంటే మనం విశ్వాసులేమో బయట వరకు మనం విశ్వాసులాగానే కనిపిస్తాం. కానీ మన విశ్వాసమో కాదని చెప్పేది ఎవరంటే అది మనకు తెలుసు. మన అంతరాత్మలో మన ఆలోచన ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది మన అంతరాత్మలో మనకు తెలుసు. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు మన జీవితం ఎట్లా, మన విశ్వాసము లేకపోతే వేషధారులు. మన విశ్వాసంగా కనిపిస్తున్న వేషధారులు, పైకి మనం చూస్తున్నట్టు వీళ్ళు విశ్వాసలే అని రంపడతారు. కానీ మనం నిజస్థితి కనుక చూసినట్లయితే మనం వేషధారులుగా ఉంటున్నాం. మనకు తెలుసు, అది దేవునికి తెలుసు. ఎవరైనా మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం సరి చేసుకున్నాం. దేవుడు క్షమించే దేవుడు కాబట్టి మనం సరి చేసుకోవాలి. చివరిగా ఏంటంటే అబ్రహాము మనం ఎవరి దశలో ఉన్నాం కాబట్టి బైబిల్ చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా మనం ఇంకొక రకంగా ఆలోచిస్తాం. కానీ ఆ రకంగా ఆలోచించినా కూడా దేవుడు వాటికి కూడా సమాధానం ఇస్తున్నాడు. మనం బైబిల్లో ఒక వృత్తాంతం ఉంది అంటే దానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా, చారిత్రాత్మక సత్యాలు ఏమైనా ఉన్నాయా అని కోణంలో కూడా మనం ఆలోచిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం ప్రతి దానికి కూడా 3 రకాల ఎవిడెన్స్ ఇస్తూ ఉంటాం. ఒకటి హిస్టారికల్ ఎవిడెన్సెస్, చరిత్రాత్మకమైన ఎవిడెన్స్. రెండవది ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, అంటే పురావస్తు వాళ్ళు తొలిపి అక్కడ నిర్ధారణ చేసినప్పుడు ఆ ఎవిడెన్సెస్. మళ్ళీ ప్రార్థనల ఎవిడెన్సెస్ అంటే ప్రవచనాల ప్రకారం. ఈ పరిశుద్ధ గ్రంథం ఈ 3 రకాల సాక్ష్యాలను చూపిస్తుంది. ఇక్కడ అబ్రహాం గారి జీవితం గురించి దగ్గర 1920 సంవత్సరం దాకా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అసలు ఆయన ఉన్నాడా లేదా వీళ్ళు కల్పించారా అని ఎటువంటి ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఇక్కడ 1922 సంవత్సరంలో ఇక్కడ బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నారు. అప్పుడు ఇరాక్ దేశం అని అంటాం. ఆయన ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఆయన పరిపాలిస్తున్న దేశం అది ఇరాక్ దేశం. ఆ ఇరాక్ దేశం యొక్క రాజధాని ఏంటి అంటే బాగ్దాద్. ఇప్పుడు అంటున్నాం, ఇప్పుడు బబులోన్, బాగ్దాద్ అనమాట దాని రాజధాని. ఆ బాగ్దాద్కి దక్షిణాన ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఒకళ్ళకి ఒక ఇటుక కనిపించిందంట. ఒక ఇటుక లేదా కొంచెం వెరైటీగా ఉంది. ఏంటి అంటే అప్పుడు పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు దాన్ని చూసి అమెరికాలో ఉన్న పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళని అక్కడి నుంచి అమెరికా నుంచి పిలిపించారు. అక్కడ నుంచి పిలిపించినప్పుడు వాళ్ళు అమెరికా నుంచి వచ్చి ఆ పురావస్తు శాఖకు సంబంధించిన అతని పేరు, మెయిన్గా అతను లీడ్ చేసిన వ్యక్తి పేరు థామస్ పులి అనే ఆ టీం అంతటిని ఆర్గనైజ్ చేస్తున్నాడు. అతను వచ్చి అక్కడ 14 సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తవ్వాడు. ఆ 14 సంవత్సరాలు అక్కడ బాగ్దాద్ 70 కిలోమీటర్ల దూరంలో, దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో 14 సంవత్సరాలు తవ్వకాలు జరిపితే అక్కడ ఆయనకి దొరికింది ఏంటంటే 23 అస్థిపంజరాలు దొరికినాయి. 23 అస్థిపంజరాలు చనిపోయిన తర్వాత విడిపోయిన శవాలు 23 అస్థిపంజరాలు దొరికినాయి. తర్వాత కొంచెం గంతుగా తీస్తే అక్కడ ఒక పెద్ద పట్టణం ఉన్నట్టు కనిపించింది. అక్కడ తలుపులు, కిటికీలు, విధంగా రోడ్లు, విధంగా అన్నీ కనిపించినాయి. అక్కడ ప్రాంతంలో ఇంకా పరిశీలన చూస్తే అక్కడ కొండ కూడా దొరికిందండి. ఏంటి ఆ కొండ అనే దాన్ని మొత్తం క్లీన్ చేసి చూస్తే దాని మీద అక్కడ అకేడియన్ భాష అంటే అక్కడ వాళ్ళు వాడుతున్నప్పుడు అకేడియన్ భాషలో ఈ ప్రాంతం పేరు ఊరు అని రాయబడిందండి. ఆ అకేడియన్ భాషలో ఆ కొండ మీద
ఈ ప్రాంతం పేరు ఊరు. అంటే అబ్రహాము ఉన్న ఊరు పేరు అది ఊరు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని పిలిచాడో అప్పుడు అబ్రహాము నివసిస్తున్న ఆ ప్రాంతం పేరు ఊరు అనే దేశం నుంచి అబ్రహాముని పిలవడం జరిగింది. ఆ ఊరు ప్రాంతమే అంత తోకాల్లో బయటపడింది. అప్పుడు అబ్రహాం గారి దాకా మన దాకా లేని హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఇప్పుడు దొరికినాయి. 1922 సంవత్సరం నుంచి దొరికినాయి. ప్రతి దానికి మనకి దొరుకుతూనే ఉంటాయి ఎవిడెన్సెస్. కానీ మనం పరిశుద్ధంలో మనకి ఏం చెప్తుందంటే చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి తండ్రి. అంటే మన విశ్వాస పరిమాణం ఏ విధంగా ఉండాలి అంటే మనం దేవుడి మీద ఆధారపడే వారిగా ఉన్నప్పుడు ఇవన్నీ మనకి జ్ఞాపకం రావు. ఫస్ట్ వీటన్నిటిని తెలుసుకోవడం మంచిదే, ఎందుకంటే మనల్ని ఎవరన్నా అడిగినప్పుడు మనం చెప్పడానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ దేవుడు ఈ అంత్యకాలం చివరి రోజులకు వచ్చేసి లోపల ప్రతి దాన్ని మనకి క్రిస్టల్ క్లియర్గా మనం చూపించేస్తూ ఉన్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ చదవాలనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్గా ప్రిఫర్ చేస్తుంది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. దేవుడు మనిషిని ఒక మేధస్సు ఇచ్చాడు, తయారు చేశాడు. కానీ మనిషి కృత్రిమ మేధస్సును తయారు చేశాడు. ఈరోజు కృత్రిమ మేధస్సు ఏ విధంగా ఉందంటే మీరు టెక్నాలజీని ఎప్పుడైనా ఉపయోగించలేదు. ఏ టెక్నాలజీ జస్ట్ మనం ఒక చిన్న క్వశ్చన్ మనం కొట్టామంటే ఖచ్చితంగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేస్తాం. అంత వేగంగా ఉంది. ఈరోజు మన చేతిలో ఉంటుంది సెల్ ఫోన్. అంటే ఈరోజు మనం పాపాన్ని మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనం సక్రమంగా ఉపయోగించుకుంటే ఇది ఉపయోగమే, కానీ మనం దీన్ని వ్యతిరేకంగా ఉపయోగించినట్లయితే మన జీవితాలని అధఃపాతాలని తీసుకెళ్ళిపోతుంది. ఇంత వ్యసనం అయిపోతుందంటే ఈరోజు పిల్లలు వీటి లేకుండా ఫోన్ చేయట్లేదు. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు, కానీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలు సైలెంట్గా ఉంటారులే. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ కృత్రిమ మేధస్సు మీరు చాలా గమనించుంటారు. కృత్రిమ టెక్నాలజీ మొత్తం హోటల్స్లో కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే ఇక్కడ సర్వ్ చేసేది లోపల సర్వ్ చేస్తుంది. ఇంకా మనం జస్ట్ ఫోన్లో చూస్తున్నాం డైరెక్ట్గా ఉన్నాయి. అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిపోయింది. మన పాపానికి అంత దగ్గరే అయిపోయాం. కాబట్టి యవ్వన కాలంలో ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం తిమోతి పత్రికలో ఒకసారి చదువుకుని ముగించాను. మళ్ళీ ఆ వచనాన్ని 12వ అధ్యాయంలో చూసినట్లయితే నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకు, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. మనం విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. ఎవరు కూడా ఈ పరిస్థితిని బట్టి యవ్వనాన్ని బట్టి తృణీకరించకూడదు. మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను ప్రేమలోను పవిత్రతలోను వీళ్ళన్నింటిలోనూ విశ్వాసానికి మనం మాదిరిగా ఉండాలి. ఎవరి బిడ్డలకి తెలియజేస్తున్న అపోస్తలుడైన పౌలు. అదేవిధంగా మనం ఇందాక ఆదికాండంలో చూసిన 7 వ్యక్తుల యొక్క గుణలక్షణాలను చివరిగా చూసుకొని ముగించేశారు. మొదటిగా హేబెల్లో మనం నేర్చుకోవాల్సింది ఆరాధన. హనోకులో నేర్చుకోవాల్సింది దేవునితో నడిచే అనుభవం. నోవహు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది బాగా దేవునితో కలిసి పనిచేసే అనుభవం. 4వదిగా అబ్రహాము యొక్క గొప్ప విశ్వాసం. 5వదిగా ఇస్సాకు యొక్క విధేయత. 6వదిగా యాకోబు యొక్క నిరీక్షణ. 7వదిగా యాకోబు లాగా పవిత్రంగా జీవించడం, ప్రేమ కలిగి ఉండడం. ఈ లక్షణాలన్నీ దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. యవ్వన బిడ్డలుగా ఉంటున్న మీరు దేవుడు ఆశించే లక్షణాలు ఇవ్వండి. ఈ లక్షణాలు ఎప్పుడన్నీ మనలో చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మన యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా తృణీకరించకూడదు. కాబట్టి మీరు యవ్వన దశలో ఉన్నప్పుడు ఈ అన్ని అంశాలు కూడా పవిత్రతలోను ప్రేమలోను విశ్వాసంలోను మాటలోను ప్రవర్తనలోను అన్నింటిలో కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే మీరు విశ్వాసంలో స్థిరపడతారు, రక్షణలో కొనసాగుతారు. అప్పుడు మీ జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆశీర్వదించబడిన జీవితాలుగా ఉంటాయి. మీరు ప్రత్యేకంగా దేనికోసం అడగాల్సిన అవసరం లేదు. మీ తండ్రి అడిగిన దానికన్నా మనం గురించిన దానికన్నా మనకు అత్యధికంగా దయచేసి తండ్రి. కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేస్తే చేస్తాను. ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాబు నా డాడీ కొత్తగా కారు కొన్నాడు. కారు పెట్టుకుంటే అన్ని చూస్తా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. బాబు ఒకటి తీసుకొని దాని మీద గీతలు గీసేసాడు.
ఆ చిన్న 6 బాబుకి ఆ చేతికి తగిలి ఆ వేళ్ళన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినప్పుడు డాక్టర్ చెప్తాడు, ఇవన్నీ చాలా నర్వ్స్ అన్నీ కట్ అయిపోయినాయి, చాలా కష్టం రావడం అని చెప్పి అతను దిగులుగా ఇంటికి వచ్చేసి కూర్చొని చూస్తున్నప్పుడు ఆ కారు వైపు చూస్తాడు. అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, అనవసరంగా చేతికి తగిలిందని ఒకసారి ఆ కారు వైపు చూస్తాడు. ఆ కారు వైపు చూడగానే ఆ తండ్రి యొక్క కన్నీళ్ళు ఆగట్లేదు. దాని మీద ఏం రాశాడంటే ఐ లవ్ యూ డాడీ అని రాశాడు. ఇంకా ఆ తండ్రికి ఆగట్లేదు, అనవసరంగా తొందరపడ్డాను, కారు పోతే పోయింది, నా కొడుకు ఇట్లా డ్యామేజ్ చేశాడు అన్నప్పుడు ఒక లోకపరమైన తండ్రి నన్ను ప్రేమిస్తున్నాననే మాటకి అంత రియాక్ట్ అయితే మన కోసం ఏ పాపం చేయని ఆయన మన కోసం పాపగ్రహిగా వచ్చాడు. అమూల్యమైన శిలువ రక్తాన్ని మన కోసం చిందించాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం విశ్వాసంలో మాదిరిగా ఉంటాం. ఇటువంటి గుణ లక్షణాలన్నీ మీ జీవితాల్లో మీరు దేవునితో కలిసి నడిచే అనుభవంలోకి రావాలని ప్రార్థిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రార్థన చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి కళ్యాణ స్తోత్రములు ప్రభు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మీరు అనేక భక్తుల జీవితాలను, వారి జీవితంలో ఉన్న కొన్ని లక్షణాలను ప్రభు మాకు జ్ఞాపకం చేశారు. మేమందరం కూడా అటువంటి లక్షణాలను మా జీవితాల్లో అన్వయించుకొని పొందుకొని అటువంటి లక్షణాలు కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. మీకు వ్యతిరేకమైన క్రియలు, ఆయాసకరమైన క్రియలు మా జీవితాల్లో తీసివేసి నిత్య రాజ్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రతి కార్యక్రమాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పరిచయం మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల పరిచయం మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభావైనా ఉన్న కాలంలో ఉన్నారు, కాడికి పోయటం మీరు శ్రమించారు. ఎవరి ప్రభావం మీకు కాడికి పోయటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ప్రభావైనా మీకు పనికొచ్చే పాత్రలుగా మంచుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించారు. నేను పిల్లలైనా చదువుకున్నాను, మీరు 10th క్లాస్లో ఇచ్చిన ఉత్తీర్ణతను బట్టి స్తోత్రం ప్రభావైనా, ఇంటర్మీడియట్లో ఇచ్చిన ఉత్తీర్ణతను బట్టి స్తోత్రం ప్రభావైనా, బిడ్డలనైనా హైయర్ క్లాస్కి వెళ్తుండగా సహాయం చేయండి. వారి జీవితాలకైనా ఎటువంటి విద్య అవసరం, ఏ ప్రాంతంలో వారికి సీట్ ఆశిస్తున్నారో ప్రభావైనా, వారి ఆ ప్రాంతాల్లో మీ చిత్తానుసారంగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళి నేను విద్యలో అభ్యసించడానికి చూపించండి. ఆయన లోకంలోకి వెళ్తుండగా ప్రభావైనా, లోకానికి బిడ్డలు ఆకర్షితులు కాకుండా లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవితంలో బిడ్డలకి అపవాది వల్ల కలిగి ఆయన అడ్డంకుల ప్రభావైన బిడ్డలైనా మీ వాక్యం అనే కట్టును ఎదుర్కోవడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి పరిశోధనలో బిడ్డలు పడిపోకుండా ప్రభుత్వమైన మీ వైపు ఆయన ప్రార్థిస్తూ మీ మీద ఆధారపడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. లేదా ప్రభుత్వమైన ఎడ్యుకేషన్ పూర్తి చేసి ప్రభుత్వమైన ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చేసి బిడ్డలకు ప్రభుత్వమైన ఉద్యోగాలు దయచేసి ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వమైన చూపించండి. ఎంతమంది ప్రభుత్వమైన కోత విస్తారంగా ఉంటుంది, పనివారు తక్కువగా ఉన్నారు ప్రభావం. మీ సేవ కోరుకున్నాయన నీకు బిడ్డల అవస్థలను కూడా మీ పరీక్షల్లో వాడుకున్న ప్రభావమైన వారిని కూడా ఆకర్షించే ప్రభావైనా మీ సువార్త సేవలో పాలుభాగస్తుందని వారి జీవితాలను కూడా వాడుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కొరకు చెప్పండి. ఎన్నికలేని వాడడం అనుకున్నాయి ఎదుగు పనికిరాని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం ప్రభావం. ఆ జీవితంలో మీకు వ్యతిరేకమైన క్రియలను తీసివేసిన సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. కొరకు చూపించి మరొక పర్యాయమైన వస్తువులు మీకు జ్ఞాపకం చేసుకుని ఈ గృహాలు పిలిచి ప్రభావం వారం అంతా ప్రభావాన్ని మీ సన్నిధిలో అంటుపట్టుకోవడం నీటి కాలంలో నాటకున్న చెట్టు వలన ఫలించే భాగ్యాన్ని అనుభవించి ఎటువంటి అపవాద శక్తులకు, సాధన శక్తులకు కలుగునైనా గురి కాకుండా, ఆకర్షణలు కాకుండా కాచి కాపాడడం, నేటి దినాసంతో నింపి కాపాడడం నజరేయుడైన యేసు పూర్ణంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన ఇష్టం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేసి మరణస్థం క్షమించిన ప్రకారం మరణం క్షమించి మన శోధనలో తేగకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మేము అవుతాం. ఆమేన్. ఆశీర్వాదం పుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము. ఈ కృమ్మరించుము దేవా,
కృంగారించును